హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి వంటకు స్వాగతం సుస్వాగతం. రోజుమారిగా ఈరోజు కూడా మంచి రెసిపీతో మీ ముందున్నాను. మీ షెఫ్ యాదగిరి గారు. ఈరోజు స్పెషల్ నాన్ వెజ్ ఏమనుకుంటున్నారు? అసలు సీ ఫుడ్లో స్పెషల్గా మీకోసం పుదీనా రొయ్యల వేపుడు. రొయ్యలు అనగానే మా పొట్టంతా తీసి అవన్నీ చేసి చాలా పెద్ద ప్రాసెస్, ఎలా చేసుకోవాలని చెప్పేసి మీరు అందరూ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే రొయ్యలు ఆల్రెడీ పొట్టు తీసిన మార్కెట్లో దొరుకుతాయి. అవి మనం ఇంట్లో తీసుకొని రావచ్చు. సింపుల్గా అతి తక్కువ టైంలో కొత్త రుచిని మీరు కూడా రొయ్యలతో ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే రొయ్యల ఇగురు కానీ రొయ్యల పులుసు కానీ ఇలాంటివి చేసుకుంటూ ఇంట్లో తింటూ ఉంటారు. ఒక ఫ్రై అలాగే అన్నానికి కలుపుకొని తినేటట్టుగా ఒక మంచి రెసిపీ మీ అందరి కోసం కొత్త వంట చూపిస్తున్నాను. ఈ రెసిపీని అందరూ మీరు కూడా ఫాలో అయిపోండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. పుదీనా రొయ్యల వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. రొయ్యలు 200 గ్రాములు, పుదీనా 1 కట్ట, కొత్తిమీర 1 కట్ట, పచ్చిమిర్చి 3, దాల్చిన చెక్క కొద్దిగా, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మకాయ 1, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. తయారు చేయ విధానం చూద్దాం. ఎందుకంటే రొయ్యల్లో అందరు కూడా సీ ఫుడ్ చాలా ఇష్టపడుతుంటారు. హెల్త్కు రొయ్యలు చాలా బాగుంటాయని చెప్పేసి అందరు సజెషన్స్ కూడా బాగా ఇష్టపడతారు. కానీ చేసే విధానంలో మనకు సరిగ్గా తెలియక ఆ వంటను రిస్క్ కూడి ఎందుకు చేయాలి ఇంట్లో అనే భావన అందరిలో వచ్చింది. కానీ ఆ భావన ఈ రోజు నుంచి మీరు మర్చిపోండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఫాలో అయిపోతే తప్పకుండా మీరు మంచి రుచిని మీ ఇంట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా గోల్డెన్ రూల్ ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ఇందులో కొద్దిగా మనం నూనె వేసుకొని దీంట్లో మనం ముందుగా దాల్చిన చెక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. దానికంటే ముందు రొయ్యలను మనం ముందుగానే మగ్గ పెట్టుకోవాలి. అంటే ఇందులో కొంచెం ఉప్పు కొద్దిగా కారం వేసి వాటర్ లేకుండా నీళ్ళ మీద మగ్గ పెట్టుకుంటే రొయ్యలు ఈ విధంగా అవుతాయి. చూసారు కదా, రొయ్యలు చిన్న చిన్నగా ఇలా మగ్గ పెడితే ఈ విధంగా అవుతాయి. ఇలా మనం మగ్గబెట్టుకున్న రొయ్యల్ని ముందే మగ్గబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు సన్నగా తరిగిన ఉల్లిపాయ, జీలకర్ర, దాల్చిన చెక్క, పుదీనా ఈ 4 వేసి బాగా రొయ్యలను ఈ విధంగా మనం బాగా మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టి పేస్ట్ కొట్టి పక్కన పెట్టుకున్నాం ముందే. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. పుదీనా, జీలకర్ర, ఉల్లిపాయ ఈ 4 వేసి మగ్గబెట్టి ఈ పేస్ట్ను ఇందులో మనం ముందుగా వేసుకోవాలి. కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇందులో వేసుకున్నాం. దాల్చిన చెక్క వేసుకున్నాం. ముందే మనం మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం. పుదీనా, ఉల్లిపాయ, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి ఆ పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇందులో గ్రీన్ చిల్లీ కూడా మనం ఇప్పుడు వేసుకోవాలి కొద్దిగా. అంటే మనకు ఇందులో కారం లేదు, ఇంకా ఇదే కారం కాబట్టి మనకు రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా మగ్గేదాకా ఉంచి మనం మగ్గబెట్టిన రొయ్యలు మనం ఇందులో వేసుకోవాలి. ఇక్కడ దీంట్లో మనం ఏం చేసామంటే పచ్చిమిర్చి వేసుకున్నాం, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకున్నాం, పుదీనా, జీలకర్ర, దాల్చిన చెక్క, ఉల్లిపాయ వేసి పేస్ట్ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని అది కూడా కొద్దిసేపు మగ్గుతుంది. ఇక్కడ మంచిగా చక్కగా మగ్గుతున్నాక మగ్గిన తర్వాత మనం
మగ్గబెట్టిన రొయ్యలను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది చిన్నని మంట పైన మనం ఏం చేస్తామంటే తొందరగా అవ్వాలి అని చెప్పేసి స్పీడ్గా మంట పెట్టి చేయడం వల్ల మసాలా రొయ్యకు పట్టుకోదు. కాబట్టి మనం చిన్నని మంట పైన ఈ నీట్గా ఈ మగ్గే చిన్నని మంట పైన చేయడం వల్ల రొయ్యలకు బాగా పట్టుకుంటుంది మిశ్రమానికి. ఇప్పుడు దీంట్లో మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం. కొద్దిగా గరం మసాలా, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకున్నాం. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఈ గరం మసాలా ధనియాల పౌడర్ వేయడం వల్ల ఒక కమ్మటి ఫ్లేవర్. అసలు యాక్చువల్గా రొయ్యలు ఏంటంటే ఆ రొయ్యల స్మెల్ వచ్చేసి చాలామంది కూడా కొంతమంది ఇష్టపడరు రొయ్యలు. బాగా తినడానికి అందరు ఇష్టపడతారు, కానీ ఆ స్మెల్ చూసి అమ్మ వద్దు బాబు ఈ రొయ్యలు అనే ఫీలింగ్ అందరికి వస్తుంది. కానీ ఈ విధంగా మనం చేసుకుంటే చక్కగా నీట్గా అందరూ కూడా ఇష్టపడేటట్టుగా ఈ రెసిపీ ఉంటుంది. వంటల్లో కూడా మంచి వంటలు ఉన్నాయి. వంటల్లో మనం తెలియక ఇంగ్రీడియంట్స్ వాడే విధానం తెలియనప్పుడు హెల్త్ను కూడా మనల్ని పాడు చేస్తూ ఉంటుంది. మనం ఏది వంట చేసినా సేమ్ టేస్ట్ ఉండాలి, దాంతోపాటు హెల్త్ను కాపాడి ఆరోగ్యకరంగా ఉండే వంటలను మనం గుర్తించగలిగి ఆ వంటలని మనం చేయగలిగితే చక్కగా మనం కూడా ఇంట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వంటలు చేస్తాము, ఇంగ్రీడియంట్స్ తెలియవు, ఏదో వాళ్ళు వేసారు వీళ్ళు వేసారు మేము వేసాను అంతే. అది ఎందుకు వేస్తారు అనే దాన్ని మీరు, ఎందుకంటే పురాణ కథల్లో చెప్పేవారు పాకశాస్త్ర నిపుణులని. పాకశాస్త్రానికి చాలా అద్భుతమైన పేరు ఉందండి. ఎందుకంటే 265 సంవత్సరాల మునిపే పాకశాస్త్రం గురించి చక్కగా రచించి పెట్టారు వాంగ్భటాచార్యుల వారు. అసలు రాబోయే ఫ్యూచర్లో ఏ విధంగా పరిణామాలు మారుతాయి, ఆ పరిణామాల విధానాన్ని బట్టి ఫుడ్డు ఏ విధంగా తయారు చేయబోతారని చెప్పేసి నిజంగానే చక్కగా రచించి పెట్టారు. ఆ దాన్ని మనము వెనుకకి తిరిగి చూడగలిగితే మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని మనకు నిజంగా అర్థమవుతుంది. ఇక్కడ రెడీగా మాడిపోయి మంచిగా ఆ మసాలా మాడు, ఎందుకంటే కొంతమంది ఇప్పటికి కూడా రైస్ కింద మాడిపోయింది ఇప్పటికి కూడా ఇష్టంగా తింటారు. కొంతమంది మాడి వద్దబ్బా మాకు మాడి వేశారు, మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చాలామంది. కొంతమంది ఏంటంటే పర్టికులర్గా కింద అడుగు భాగాన ఏదైతే రైస్ మాడిందో అది తినాలని చెప్పేసి ఇప్పటికి కూడా ఇష్టపడి కొంతమంది పెట్టించుకొని తింటుంటారు. నేను అక్కడిక్కడ ఫంక్షన్స్లో వెళ్తున్నప్పుడు అంటే మాడి వద్దంటే కొంతమంది ప్రేమగా వడ్డించుకొని తినే వాళ్ళని నేను చాలామందిని చూశాను. కాబట్టి అలాంటి ఫ్లేవర్ ఆ కింద లేయర్ ఏదైతే మాడుతూ వచ్చిందో దాని టేస్ట్ రెగ్యులర్ టేస్ట్ కంటే ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ చక్కగా మాడినట్టుగా నీట్గా ఆ రొయ్యలు వేగాయి. చివరగా దీంట్లో మనం నిమ్మకాయ రసాన్ని అంటే పుల్లగా కారంగా టేస్టీగా ఉంటే ఎవరన్నా వదలకుండా ఉంటారా తినడం. అందుకే ఈ విధంగా చక్కగా మనం కూడా రొయ్యలు బాగా వేగాయి, మంచి రుచి మంచి స్మెల్ గుమగుమలు ఆడుతూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు రెడీ అయిపోయింది, మనం ప్లేట్లోకి వేసుకుందాం. ఇక్కడ వేడిగా పుదీనా రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. మరి దీన్ని మనం ప్లేట్లో తీసుకుందాం. రొయ్యలు ఇక్కడ పుదీనా రొయ్యల వేపు చూసారు కదా, మంచిగా మాడినట్టుగా. ఎవరైనా చూస్తే ఇదేంటి మాడిపోయింది కదా షెఫ్ మాడబెట్టారనుకో, కాదండి. ఇది చక్కగా ఏదైతే మసాలా వేసామో ఆ మసాలా వేగి పీసు పట్టుకుంటుంది కరెక్ట్గా. అంటే కోటింగ్ వేస్తే ఏ విధంగా మనకు కార్న్ఫ్లోర్ మైదాతో కోటింగ్ వేస్తే ఎట్లా పట్టుకుంటుందో మసాలా ఆ విధంగా పట్టుకున్నప్పుడు దాంట్లో ఒక మంచి కమ్మదనం వస్తుంది. ఏదో తొందర చేసేస్తే
ఆ ఫ్లేవర్ అనేది రాదు, ఆ ఫ్లేవర్ మిస్ అయిపోతాం మనం. దీంట్లో సన్నని తరిగిన ఉల్లిపాయతో మనం గార్నిష్ చేసుకుంటే, ఎందుకంటే స్నాక్స్ తినేటప్పుడు మనం చాలా వరకు రైస్ తినేటప్పుడు కూడా మనకు ఉల్లిపాయ అంచుకు పెట్టుకొని తింటే దాన్ని మజే వేరు కదా. మరి ఇక్కడ కూడా ఉల్లిపాయతో మనం ఈ స్నాక్స్ను ఎంజాయ్ చేస్తే, స్నాక్స్తో పాటు ఇంకా ఉల్లిపాయ ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు, దానికి రుచి రెండంతలు అవుతుంది. కాబట్టి ఉల్లిపాయ వేసుకున్నాం, కొత్తిమీర గార్నిష్. చూసారు కదా, ఇక్కడ సిద్ధంగా పుదీనా రొయ్యల వేపు సిద్ధంగా రెడీగా ఉంది. మరి ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు దీన్ని, లేదంటే తెల్లన్నంతో ఏదన్నా నంచుకేసుకొని తిన్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే సీ ఫుడ్ ఈ మధ్యకాలంలో అంటే చికెన్ మటన్ కంటే కూడా ఎక్కువ సీ ఫుడ్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ఫాలో అయిపోండి. పుదీనా రొయ్యల వేపుడు కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం వేసి మగ్గపెట్టిన రొయ్యలు, పుదీనా, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, నిమ్మకాయ, గరం మసాలా, ధనియాల పొడి. తయారీ విధానం: పుదీనా రొయ్యల వేపుడు తయారీకి ముందుగా పుదీనా, ఉల్లిపాయ, దాల్చిన చెక్క పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క వేయాలి. ఇప్పుడు ప్యాన్లో తరిగిన ఉల్లిపాయ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత తరిగిన పచ్చిమిర్చి వేసి కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో మగ్గిన రొయ్యలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిపి సన్నని మంట పైన మగ్గించుకోవాలి. చివరిగా అందులో నిమ్మకాయ రసం పిండుకోవాలి. దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈరోజు మంచి చక్కటి రొయ్యల వేపుడు, పుదీనా రొయ్యల వేపుడు చూసాం కదా. ఈ చక్కటి రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా వండుకొని మీ అతిథులకు వడ్డించి శబాష్ అనిపించేలా మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయిపోండి. మరొక మంచి వంటతో మరొక వెబ్సైట్లో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.